ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 27, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, సోమవారం. తిథి ఆషాఢ శుద్ధ త్రయోదశి, సాయంత్రం 3:50 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం, ఉదయం 11:13 వరకు. వద్యం ఉదయం 9:26 నుండి 11:13 వరకు. తిరిగి రాత్రి 9:48 నుండి 11:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అమృతకాలం లేదు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:26 నుండి 5:10 వరకు. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:51. ఈరోజు విశేషం ఆషాఢ శుద్ధ త్రయోదశి. ఈరోజు ఆషాఢ శుద్ధ త్రయోదశి, దానికి తోడు సోమవారం. అలాగే గ్రహస్థితులలో చూసుకుంటే కర్మల ప్రదాత అయిన శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్న సమయం. ఈ మూడింటి కలయిక మన జీవితాలపై, మన ఆలోచన విధానంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఇదొక సాధారణ రోజు కాదు. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, దైవానికి మరింత దగ్గరవడానికి ఒక అద్భుతమైన అవకాశం. సాధారణంగా త్రయోదశి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రదోషకాలం, అందులోనూ శివారాధన. అలాంటి త్రయోదశి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సోమవారం నాడు రావడం చాలా అరుదు, అత్యంత విశేషం కూడా. ఈ సోమవారము మరియు త్రయోదశి కలిసిన రోజున సోమప్రదోషం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ముందుగా భయంకరమైన హాలాహలం పుట్టింది. ఆ వేడికి సృష్టి అంతా నాశనం అయిపోతున్న సమయంలో ఆ పరమశివుడు అందరినీ రక్షించడం కోసం ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ సమయమే ఈ ప్రదోషకాలం. లోక కళ్యాణం కోసం తనను తాను అర్పించుకున్న ఆ బోళాశంకరుణ్ణి కృతజ్ఞతతో స్మరించుకునే అద్భుతమైన ఘట్టం ఇది. మన జీవితంలో వచ్చే కష్టాలను, బాధలను ఆ విషంతో పోలిస్తే వాటి నుండి మనల్ని గట్టెక్కిచ్చే నామమే ఆ శివనామము, ఆ శివారాధన. ఇక ఈ రోజు ఉన్న మరో అత్యంత ముఖ్యమైన ఖగోళ విశేషం శని వక్రగతి. జ్యోతిష్య శాస్త్రంలో శని ఒక క్రమశిక్షణను నేర్పే ఉపాధ్యాయుడు లాంటివాడు. శని వక్రగతిలో ఉన్నప్పుడు మన జీవితంలో పనులు కాస్త నెమ్మదిస్తాయి. చాలామంది శని వక్రగతి అనగానే ఏదో కీడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు మన గత కర్మలను, మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, మన ప్రవర్తనను ఆత్మవిమర్శన చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. జీవితంలో మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం, బంధాలకు ఎంత సమయం ఇస్తున్నాం, మన పనుల్లో ఎంత నిజాయితీగా ఉంది అనేది మనకు మనమే ప్రశ్నించుకునేలా చేస్తాడు. పనుల్లో జాప్యం జరిగినప్పుడు అసహనానికి గురి కాకుండా మరింత ఓపికతో, పట్టుదలతో ముందుకు సాగాలని శనిదేవుడు పరోక్షంగా మనకు బోధిస్తాడు. అయితే ఈ శని వక్రగతి ప్రభావం వల్ల ఒక్కోసారి మానసిక ఒత్తిడి, ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ సోమప్రదోష వ్రతం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే శనికి పరమగురువు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. శివుడిని భక్తితో కొలిచే వారిని శనిదేవుడు ఎన్నటికీ ఇబ్బంది పెట్టడు సరికదా, వారు సరైన మార్గంలో నడిచేలా ఆశీర్వదిస్తాడు. అందుకే శని దోషాలు ఉన్నవారు, ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శనితో బాధపడేవారు ఈరోజు శివుడిని ఆరాధించడం వల్ల ఎంతో ఉపశమనం పొందుతారు. ఈ విశేషమైన రోజున పూజా విధానం ఎలా ఉండాలి అనేది ఒకసారి మనసారా ఆలోచిద్దాం. దేవుడికి ఆడంబరాలక్కర్లేదండి, స్వచ్ఛమైన మనస్సు ఉంటే చాలు. ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని
పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండగలిగిన వారు పండ్లు, పాలు తీసుకుంటూ ఉండవచ్చు, లేదా కనీసం సాత్విక ఆహారం తీసుకుంటూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. సోమప్రదోషం రోజున అసలైన పూజ సాయంత్రం వేళ, అంటే సూర్యాస్తమయం అటూ ఇటుగా ఉండే గంటన్నర సమయం లోపు చేయాలి. ఈ సమయంలో చుట్టుప్రక్కల ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి జరిగే అభిషేకంలో పాల్గొనడం లేదా కల్లారా చూడడం జన్మ జన్మల పుణ్యఫలం. గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే స్ఫటికలింగానికి గాని, మట్టి లింగానికి గాని, లేదా కనీసం శివుని పటానికి గాని భక్తితో దీపారాధన చేయవచ్చు. ఆ స్వామికి ఇష్టమైన మారేడు దళాలు, తెల్లటి పూలు సమర్పించి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో ప్రశాంతంగా ఒక 15 నిమిషాల పాటు జపించుకోవాలి. కాసంత స్వచ్ఛమైన జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలు, ఆ కైలాసనాథుడు కరిగిపోతాడు. శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు పూజతో పాటు దాన ధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. పరోపకారం దైవారాధనతో సమానం. శనిదేవుడికి పేదలు, వికలాంగులు, వృద్ధులు, మూగజీవులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు మీ స్తోమతకు తగ్గట్టుగా ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి, లేదా వృద్ధాశ్రమాలకు వెళ్ళి కాస్త సమయం గడపడం లాంటివి చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది. అలాగే ఇంటి ఆవరణలో పక్షులకు నీళ్లు పెట్టడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఒక అద్భుతమైన పరిహారం. పూజ పూర్తయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని శివాష్టకం, లింగాష్టకం లేదా శివ సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల లేదా వినడం వల్ల మనస్సులోని భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన ధైర్యం మీ సొంతమవుతుంది. ఈ రోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు మాటల్లో వర్ణించలేనివి. సోమప్రదోషం నాడు శివుని ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా శని వక్రగతి వల్ల ఎవరైతే మానసిక అశాంతిని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారికి ఈ రోజు చేసే శివపూజ గొప్ప ఊరటనిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉంటే సద్దుమణుగుతాయి. అప్పటి వరకు గందరగోళంగా ఉన్న మీ ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది. పనులు నెమ్మదించినా చివరకు విజయం మీదే అవుతుంది అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజున అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి మీరు నమ్మే శక్తికి 2 చేతులు జోడించి నమస్కరించండి. ఇక ఈ రోజు పూజ చేసిన వారు ఓం నమఃశివాయ నమః అని తలుచుకోండి. వివిధ కారణాల వల్ల పూజ చేయలేకపోయినా వారు మదనపడకండి. మీకు పూజ ఫలితం దక్కాలి అంటే ఈ రోజు మీకు వీలైనప్పుడల్లా భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని కానీ 108 సార్లు మనస్సులో జపించడం లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ మహాశివుడి చల్లని చూపు, శని భగవానుడి అనుగ్రహం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ శుభోదయం, శుభ సోమవారం. ఓం శ్రీ మాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వస్తు లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు అందుకుంటారు. దైవ చింతన. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వాదనలకు, వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఏ పని మొదలు పెట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. శివస్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. విష్ణు స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఉద్యోగాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఇంట్లో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగవచ్చు. ఆదాయానికి సంబంధించి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. కుమారుడికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. దుర్గాదేవిని స్మరించండి. శుభ పరిణామాలు ఉంటాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన పనిలో కార్యసిద్ధి గోచరిస్తోంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. విందు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. మీరున్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది. ఈరోజు గోమాతను పూజించండి. అంతా శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు కాస్త శ్రమ పడితే పూర్తవుతాయి. మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కొంచెం శ్రమపడి శ్రద్ధతో చదువుకోవాల్సి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా సక్రమంగా సాగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వస్తుంది. ఇల్లు కొనాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మెప్పు పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. కొన్ని పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది, కానీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. ఈరోజు అనుకున్న పనులు పూర్తి కావడం కోసం గణపతికి పత్రితో పూజ చేయండి. అంతా శుభం జరుగుతుంది. వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో గెలిచే సూచనలు ఉన్నాయి. ఇష్ట దైవాన్ని స్తుతించండి. శుభవార్తను వింటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. కొద్దిగా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు అనవసరంగా హామీలు ఇవ్వవద్దు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంటా బయట కొంత ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు పని మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని స్తుతించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి లక్ష్యాల విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. కళ, సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తను వింటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. స్థిరత్వం వస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది.
పనులు పూర్తవడం కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. ఐటీ వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. భూ లాభాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాలా చాలా బాగుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తను వింటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకున్న పనులు కొంత కష్టంగా ఉన్నా సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. కొంతకాలంగా నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అనవసరమైన మానసిక ఒత్తిడిని వదలండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల నిపుణులకు సమయం బాగుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి కొంత శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడితే మంచి మార్కులు సాధిస్తారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలను పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాల కోసం రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఈరోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి లాభం ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులు పూర్తవడానికి ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందులో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దగ్గరి వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక విలువైన సమాచారం తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన ఆభరణాలను పొందుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తుల వివాదాలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులకు కొంత ఒత్తిడిగా ఉంటుంది. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.
కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.